6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 24వ శ్లోకము. సంకల్ప ప్రభవాన్ కామౌస్త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామౌ వినియమ్య సమంతతః. 25వ శ్లోకము. శనైశ్శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. తాత్పర్యములు వరుసగా 24, 25 శ్లోకములు. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. ప్రపంచంలోని ఆలోచనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని కోరికలను పూర్తిగా త్యజించి మనస్సును ప్రభావితం చేసే అన్ని వైపుల నుండి వచ్చే ఇంద్రియ విషయాలను నిగ్రహించాలి, అనగా నిదానంగా మరియు స్థిరంగా. అప్పుడు బుద్ధి యొక్క దృఢ నిశ్చయంతో మనస్సు భగవాన్లోనే స్థిరపడుతుంది. ఇతర ఆలోచనలకు తావుండదు. మనస్సు యొక్క బలంతో మనస్సు మరియు బుద్ధిని స్థిరమైన సమత్వంలో ఉంచాలి. ధారణ స్థితికి చేరుకోవాలంటే మనస్సుని చలింపచేసే ఆలోచనలో చిక్కుకోకుండా ఉండాలి. ఈ ఆలోచనలు మన మనస్సును చుట్టుముట్టుతున్నంత వరకు ఏకాగ్రత మరియు నిర్విచార అనగా ఆలోచన లేని స్థితికి చేరుకోలేము. అటువంటి సమయం వరకు మనము నిర్వికార కూడా కాలేము. ధారణ యొక్క అభ్యాసం మనసు ఒకే బిందువుపై కేంద్రీకరించేలా చేస్తుంది. అంతేకాక లోపల తనను తాను గమనించుకునేలా చూచుకునేలా చేస్తుంది. ఉదాహరణ, మనం సినిమా చూసినప్పుడు తెరపై జరిగే సంఘటనలు మన మనస్సును ప్రభావితం చేసేంతగా అందులో లీనమవుతాం. చలనచిత్రంలో మన పాత్రలము కామని మనకు తెలుసు. తెరపై తప్పులను సరిదిద్దడానికి మనము ఏమీ చేయలేమని తెలుసు. ధారణ అనేది గాలి పీల్చేటప్పుడు మరియు వదులుతున్నప్పుడు మన స్వంత శ్వాసను గమనించడం ద్వారా బయట నుండి మనల్ని మనం చూసుకోవడం. శ్వాస వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అని తెలుసుకోవడం. మనం పీల్చినప్పుడు శ్వాస కడుపు ప్రాంతానికి విస్తరిస్తుంది. ఇది ఒక పరిశీలన. ఉచ్ఛ్వాస నిశ్వాసం యొక్క ఈ చర్య ఒక యాంత్రిక చర్యగా మారవచ్చు. అప్పుడు మనం దీనిని గమనించడంలో విఫలమవుతాము మరియు లోతైన శ్వాస లేకుండా నియంత్రిత శ్వాసలో మునిగిపోతాము. గమనించడం ద్వారా సరియైన శ్వాస అనేది శ్వాస ప్రక్రియను మొత్తం అనుభవించడానికి సహాయపడుతుంది. దీనిని శ్వాస ప్రేక్షక్ అనగా శ్వాసను గమనించడం, ఆపై సంవేదన ప్రేక్షక్ సంవేదనను గమనించడం అంటారు. కొన్ని నిమిషాల తర్వాత చర్మంపై దురద లేదా ఒక విధమైన చికాకు కాళ్ళపై అనిపించవచ్చు. మనము ఈ అనుభూతిని కూడా గమనించాలి మరియు స్పర్శ ద్వారా దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. కొంత సమయం తరువాత ఈ అనుభూతిని స్పృహతో ఆపడానికి చర్యలు తీసుకోకుండానే స్వయంగా అదృశ్యమవుతుంది. ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నట్టుగా మనసులో వేలాది వేల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఒక్కసారి మనసును నిగ్రహించడం వల్ల ఆలోచనల వేగం తగ్గుతుంది. మనస్సు ఒక సమయంలో ఒక ఆలోచనను మాత్రమే చేయగలదు. అయితే ఆలోచనలు ప్రవహించే వేగం వల్ల ఎన్నో ఉన్నాయనుకుంటాం. ఒక్కసారిగా ఆలోచనల ఉధృతం మన మనసులోకి ప్రవేశిస్తుంది. ఒకసారి నియంత్రణ జరిగితే ఆలోచనల ప్రవాహం మందగిస్తుంది మరియు చివరకు శూన్యమైన స్థితి మనస్సుకు వస్తుంది. ఈ దశ తర్వాత మనస్సు ధ్యానానికి సిద్ధంగా ఉంటుంది.